సో మనం సీక్వెన్స్ సిరీస్లో పీవైక్యూ క్వశ్చన్స్ చూస్తున్నాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఐ 1 to n. సో దీని మీనింగ్ ఏంటంటే ఏఐ కదా, ఐ వాల్యూ 1 నుంచి n వరకు తీసుకోవాలి. అంటే ఏ వాల్యూ 1 తీసుకుంటే A1, 2 తీసుకుంటే A2, 3 తీసుకుంటే A3 అప్ టు n వరకు తీసుకోవాలి అంతే, ఇంక వేరే ఏం లేదు. ఇంకా కంటిన్యూషన్ వస్తే వేర్ n ఈజ్ ఈవెన్ ఇంటీజర్ అన్నాడు. వేర్ n ఈజ్ ఈవెన్ ఇంటీజర్ అంటే అప్పుడు ఆడ తీసుకోకూడదు, అంటే వదిలేయాలి. అప్పుడు ఏంటి A2 n ఈవెన్ ఇంటీజర్స్ కాబట్టి A2, A4 ఇట్లా A6 ఇవి తీసుకోమన్నాడు. సో ఈజ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ కామన్ డిఫరెన్స్ 1. సో ఇవి కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి అన్నాడు. సో కామన్ డిఫరెన్స్ ఏంటి 1 అని ఇచ్చాడు. ఓకే, తర్వాత చూద్దాం దాని గురించి. తర్వాత ఇక్కడ ఏఐ సిగ్మా ఆఫ్ ఏఐ ఐ వాల్యూ 1 నుంచి n వరకు 192, అంటే ఇక్కడ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అంటే ఏంటి, ఐ వాల్యూ 1 నుంచి మొదలు పెడితే ఇక్కడ ఏమొస్తుంది A1 ప్లస్ A2 A3, ఇక్కడ ఈవెన్ ఏమనలేదు కాబట్టి అప్ టు AN వరకు అన్నీ వచ్చేస్తాయి. అదే ఇందులో ఐ వాల్యూ A2i అన్నాడు. సో అన్నీ ఈవెన్ వస్తాయి చూసుకోండి. ఏ వాల్యూ 1 రాస్తే A2 అవుతుంది, అది నెక్స్ట్ ఏ వాల్యూ 2 రాస్తే A4 అవుతుంది. సో 3 రాస్తే ఐ వాల్యూ 3 రాస్తే 2 into 3 6 అవుతుంది, A6. అలా లాస్ట్కి n/2 రాస్తే లాస్ట్కి ఏమొస్తుంది 2 into n/2 అంటే AN వస్తుంది. సరే, వీటి సమ్స్ ఇచ్చాడు. ఫస్ట్ దీని సమ్ చూద్దాం. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్, సో A1 నుంచి AN వరకు కాబట్టి సమ్ ఆఫ్ ది ఫస్ట్ n నెంబర్స్ ఏంటి, ఫార్ములా n/2. సో 2 into ఫస్ట్ టర్మ్, సో 2 into ఫస్ట్ టర్మ్, నెక్స్ట్ n-1 into d. కామన్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు, సో కామన్ డిఫరెన్స్ 1 అన్నాడు కాబట్టి సో d వాల్యూ మామూలుగా d వస్తుంది. సో d వాల్యూ ఏంటి 1 ఇక్కడ. ఓకే, ఈక్వల్ టు సో n/2 2 అటు తీసుకెళ్ళిపోతే n 2/2 డివైడ్ చేయండి, లేదా అలాగే ఉంచేయండి. సో ఇది వచ్చేస్తుంది. సో n/2 అనేది అటు సైడ్ తీసుకెళ్ళిపోతే రివర్స్ అయింది 2/n. సో ఈ కండిషన్ వచ్చింది. తర్వాత చూసుకుందాం దీని గురించి. సో ఇంకో సమ్ ఇచ్చాడు A2. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్, ఐ నుంచి n/2 టర్మ్స్, అంటే n/2 టర్మ్స్ సమ్. సో n/2 టర్మ్స్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ అంటే n అంటే ఇక్కడ ఎంత n/2/2. సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఫార్ములా ఏంటి n/2 ప్లస్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్ ప్లస్ n-1 ఇంటూ d కదా. కాకపోతే ఇక్కడ n అంటే ఎంత, సమ్ అప్ టు n/2 టర్మ్స్ కాబట్టి n/2/2. అప్పుడు ఏమొస్తుంది n/4 ప్లస్ 2 ఇంటూ ఫస్ట్ టర్మ్. కాకపోతే ఇక్కడ ఫస్ట్ టర్మ్ అంటే ఏంటి A2, ఫస్ట్ టర్మ్ A2. సో మనకి ఇక్కడ A1లో ఉంది కాబట్టి దీని A2ని A1లో రాద్దాం. A2 అంటే ఏంటి, సో A1 ప్లస్ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో కామన్ డిఫరెన్స్ ఎంత 1 కాబట్టి A2 బదులు ఏం రాయొచ్చు మీకు, సో 2A2 వస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏమొస్తుందంటే 2A2 వస్తుంది. 2A2 ఇక్కడ రౌండ్ ఉన్న దాని బదులు 2A2 వస్తుంది. సో 2A2 2 ఇంటూ A2 అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ ప్లస్ కామన్ డిఫరెన్స్. అప్పుడు మీకు ఇది 2A1 ప్లస్ 2 వచ్చింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఏంటి n/2 -1. కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్. కామన్ డిఫరెన్స్ ఏంటి 1 తీసుకుంటే పోతుంది. కామన్ డిఫరెన్స్ ఇక్కడ 1 కాదు, ఎందుకంటే ఆల్టర్నేట్ టర్మ్స్ మిస్ అయినాయి కదా. కాబట్టి కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, A2కి A3కి కామన్ డిఫరెన్స్ 1, A3కి A4కి కామన్ డిఫరెన్స్ 1. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అవుతుంది 2 అవుతుంది. సో ఆల్టర్నేట్ టర్మ్స్ మిస్ అయినాయి కదా, కాబట్టి కామన్ డిఫరెన్స్ 2 కాదు. ఇక్కడ చిన్న డేంజరస్ పాయింట్, వచ్చినాయి ఇట్లా పోతాయి, వాటిని కంట్రోల్ చేయండి ముఖ్యంగా. సో 2D కామన్ డిఫరెన్స్ 2D అవుతుంది, ఎందుకంటే ఆల్టర్నేట్ మిస్ అయినాయి కాబట్టి. సో 2 into 1 2. సో ఇదొకటే మెయిన్ ప్రాబ్లం, ఇంక వేరే ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేస్తే మీకు ఈ కండిషన్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఒక కండిషన్ వచ్చింది, రెండింటిని అబ్జర్వ్ చేయండి, ఏమైనా ఐడియాలు వస్తాయి. ఇక్కడ 2A1 ఉంది, ఇక్కడ 2A1 ఉంది. ఓకే, హ్యాపీ సేమ్ ఉంది కాబట్టి ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ఆర్ ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేద్దాం. సో ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 1 చేస్తే 2A1 క్యాన్సిల్, n-1 అంటే డిఫరెన్స్ ఎంత 1. రైట్ సైడ్ ఏమొస్తుంది, సో రైట్ సైడ్ కూడా రాసేయండి. సో లెఫ్ట్ సైడ్ 1 వచ్చింది, రైట్ సైడ్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ 480/n మైనస్ 384/n. సో సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి 1 ఈక్వల్ టు సో n, సో ఎంత, సో 384 దిస్ ఇస్ 96 వస్తుంది. సో n ఈక్వల్ టు ఎంత 96. సో n ఈక్వల్ టు 96. అడిగింది క్వశ్చన్లో కూడా n వాల్యూ అడిగాడు. చూడండి క్వశ్చన్లో కూడా n వాల్యూ అడిగాడు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, A1 A2 అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఆఫ్ ది న్యాచురల్ నెంబర్స్.
సో ఇఫ్ ది రేషియో నెంబర్స్ అన్ని కూడా న్యాచురల్ నెంబర్స్ అన్నాడు, రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ టు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 9 టర్మ్స్, ఫస్ట్ 5 టర్మ్స్ సమ్ రేషియో, ఫస్ట్ 5 టర్మ్స్ సమ్కి ఫస్ట్ 9 టర్మ్స్కి రేషియో ఇచ్చాడు, 5/17 ఇచ్చాడు. నెక్స్ట్ A15 అని ఇచ్చాడు. ఇంతకుముందు అట్లా ఒక ఇన్ఈక్వాలిటీ వచ్చింది. సో A15 అనేది 15 టర్మ్ డైరెక్ట్గా ఇవ్వకుండా ఈ రేంజ్లో ఉంటుంది అన్నాడు. సరే తర్వాత చూద్దాం దాని గురించి. నెక్స్ట్ తర్వాత ఏమన్నాడు, దెన్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ కావాలి, అంటే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్. సరే ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే వాడుకుందాం. రేషియో ఆఫ్ ది సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ అంటే, సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ n/2 2a ఇంటూ n-1 ఇంటూ d. సో అలాగే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 9 టర్మ్స్ ఫార్ములా n బదులు 9 రాశాం. సో ఇది 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది మీకు, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే d = 4a వస్తుంది. నెక్స్ట్ 15th టర్మ్ అన్నాడు. 15th టర్మ్ అంటే సో a + 14d. సో d అంటే ఏంటి, 4a, 57a వస్తుంది. d వాల్యూ 57a వచ్చింది. సో A15 అనేది 57a వచ్చింది. సో మరి ఇక్కడ A15 అంటే ఈ రేంజ్లో ఉంది, మరి ఏదై ఉండొచ్చు? సో A15 అంటే ఏంటి, 110. సో A15 అంటే ఏంటి, 57a. దీని నుంచి ఏ వాల్యూ ఏమైనా చెప్పడానికి పాసిబిలిటీ ఉందా? అసలు ఎలా చెప్తాం, చాలా వాల్యూస్ ఏమైనా రావచ్చు కదా, చెప్పచ్చు. ఎలా అంటే చిన్న పాయింట్ వాడు ఏది అనవసరంగా వాడు ఇక్కడ ఏమన్నాడు, ప్రోగ్రెషన్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి న్యాచురల్ నెంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ వాల్యూ ఏ వాల్యూ 1 తీసుకుందాం. ఏ వాల్యూ 1 తీసుకుంటే అప్పుడు 57 అనేది ఈ రేంజ్లో ఉందా, లేదు. కాబట్టి ఏ వాల్యూ 1 అయితే కాదు. 2 తీసుకుందాం. 2 తీసుకుంటే అప్పుడు ఏమొస్తుంది, 114 వస్తుంది. సో 114 కాబట్టి ఏ వాల్యూ 2 తీసుకుంటే ఓకే, ఈ రేంజ్లో ఉంది. కానీ 3 తీసుకోవచ్చా, ఏ వాల్యూ 3 తీసుకుంటే అవుట్ ఆఫ్ ది రేంజ్. ఏ వాల్యూ 3 తీసుకుంటే సో క్రాస్ అయిపోతుంది, 120ని క్రాస్ అవుతుంది. కాబట్టి సో మనకి ఈ రేంజ్లో ఏ అనేది ప్రోగ్రెషన్ న్యాచురల్ నెంబర్ అయ్యే విధంగా ఒకే ఒక పాసిబిలిటీ ఉంది, ఏ వాల్యూ 2 అయితేనే. కాబట్టి ఏ వాల్యూ 2 అని తెలిసిపోయింది. సో ఏ వాల్యూ 2 అని తెలిస్తే అప్పుడు కామన్ డిఫరెన్స్ ఎంత, 8. సో ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ కనుక్కోవచ్చు కదా, ఏ తెలుసు, డి తెలుసు. నెక్స్ట్ లెట్ సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ జీపీ, ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ అన్నాడు. ఒక ఇన్ఫినైట్ జీపీలో ఫస్ట్ టర్మ్ ఏ అన్నాడు అండ్ కామన్ రేషియో ఆర్ అన్నాడు. సో ఇన్ఫినైట్ జీపీ సమ్ ఇచ్చాడు, 5 ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ జీపీ ఈస్ 5 అని ఇచ్చాడు. సో ఇన్ఫినైట్ జీపీలో సమ్ ఫార్ములా ఏంటి, సమ్ ఆఫ్ ది ఇన్ఫినైట్ టర్మ్స్ అంటే a/1/r = 5. సో ఫస్ట్ టర్మ్ ఏ, కామన్ రేషియో 5. సరే దీని నుంచి తర్వాత చూద్దాం. ఇంకా ఏమన్నాడు, లెట్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ కూడా ఇచ్చాడు, అంటే a + ar, సో అప్ టు ar⁴ దీని వాల్యూ కూడా ఇచ్చాడు. మరి దీని నుంచి ఏమైనా తర్వాత ఆలోచిద్దాం, అవసరమైతే చూద్దాం. సో ఏ అండ్ ఆర్ వాల్యూస్ కనుక్కోవచ్చేమో చూద్దాం, తర్వాత చూద్దాం. నెక్స్ట్ దెన్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 21 టర్మ్స్ ఆఫ్ ఏపీ, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 21 టర్మ్స్ ఆఫ్ ఏపీ whose first term is ఆ ఏపీలో ఫస్ట్ టర్మ్ ఏమన్నాడంటే 10AR అన్నాడు. 10AR, ఆర్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది, దీని నుంచి కనుక్కోవచ్చు. సో ఏ అంటే కూడా ఇందులోంచే వస్తుంది. ఏ అండ్ ఆర్ అనేది వీటిని సాల్వ్ చేస్తే ఏ అండ్ ఆర్ వాల్యూస్ వస్తాయి, అంటే దానికోసం ఇచ్చినాడు ఇదంతా. సరే తర్వాత చూద్దాం దాని గురించి కూడా. నెక్స్ట్ ఏఎన్ ఏమన్నాడు, ఎంత టర్మ్ అన్నాడు అండ్ కామన్ డిఫరెన్స్ కూడా ఇచ్చాడు. కామన్ డిఫరెన్స్ 10 × AR². కాబట్టి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ కానీ కామన్ డిఫరెన్స్ కానీ మనకు కావాలి అంటే ఏ అండ్ ఆర్ వాల్యూస్ కనుక్కుంటే చాలు. కాబట్టి రెండింటినీ సాల్వ్ చేసి, సో ఇందులో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ కనుక్కోండి. సో దీన్ని సాల్వ్ చేసి ఏ అండ్ ఆర్ వాల్యూస్ కనుక్కుంటే వస్తుంది. సో తర్వాత చూద్దాం దాని గురించి కూడా. ఇప్పుడు ఏమడుగుతున్నాడు, సమ్ ఆఫ్ ది ఫస్ట్ 21 టర్మ్స్ ఆఫ్ ఏపీ అన్నాడు కదా. సార్ దాని గురించి చూద్దాం. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 21 టర్మ్స్ అంటే 21/2 2a. ఫస్ట్ టర్మ్ ఏంటి ఇక్కడ, ఏపీలో 10AR కాబట్టి 2 × 10AR అంటే 20AR. నెక్స్ట్ n-1 × d, కామన్ డిఫరెన్స్ ఎంత, 10AR². ఇక్కడ ఆన్సర్ చూసుకోండి, A11 అవి, అంటే మీరు ఏ అండ్ ఆర్ వాల్యూస్ కనుక్కుంటే ఒకసారి ఇక్కడ చదివి చూడండి. 10AR ఫస్ట్ టర్మే కదా, ఇది ఫస్ట్ టర్మ్. కామన్ డిఫరెన్స్ ఎంత, 10AR² కదా. ఒక్క నిమిషం దీని కొద్దిగా ఆయన వెళ్ళిపోయేటట్లుంది. 10AR², కామన్ డిఫరెన్స్ ఎంత, 10AR² అంటే 10AR² ఇంటూ ఇక్కడ 100 ఉంది కాబట్టి ఇంటూ 10. సో ఇది ఫస్ట్ టర్మ్, ఇది కామన్ డిఫరెన్స్, ఇది ఫస్ట్ టర్మ్, ఇది కామన్ డిఫరెన్స్ d అంటే a + 10d. ఇది కామన్ డిఫరెన్స్ d కదా, a + 10d. a + 10d అంటే ఏంటి,
11th టర్మే కదా, 11th టర్మే కదా, కాబట్టి ఇది ఏంటి 11th టర్మ్. సో 21 ఇంటూ 11th టర్మ్. సో 11th టర్మ్ ఏంటి A11 వచ్చేసింది ఆన్సరు. 21 ఇంటూ A11. మరి ఇదంతా అవసరం లేదు. ఏ అండ్ ఆర్ వాల్యూస్ కనుక్కోకుండా వచ్చేసినాయి, అంటే తర్వాత చూసుకుందాం అనుకున్నాం ఏ అండ్ ఆర్ వాల్యూస్. సో చూడండి ఇట్లా చాలా టైం వేస్ట్ చేసే విధంగా ఇచ్చాడు. సో ట్రాప్ చేయడం, ఇది చాలా ట్రాప్ చేయడమే అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, ఇది కనుక్కున్నాం, ఇక్కడ సమ్ ఆఫ్ ది 5 టర్మ్స్ ఫామ్లో ఇచ్చేసుకుంటాం. జీపీలో ఏ అండ్ ఆర్లో రిలేషన్ వచ్చేస్తుంది. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ అంటే ఏమొస్తుంది, ఏ ఇంటూ ఆర్ పవర్ 5 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. సో ఇది ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది 1 అనుకోండి. సో ఈక్వల్ ఎంత అవ్వండి, ఎంత ఇచ్చాడు ఆన్సర్, ఎంత ఇచ్చాడు 98/25 ఇచ్చాడు. సో ఇది ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 చేస్తే ఏ బై ఆర్ మైనస్ 1 క్యాన్సిల్ అయిపోయి మీకు ఏమొస్తుందంటే 1 మైనస్ ఆర్ పవర్ 5 వస్తుంది. సో ఈక్వల్ టు వస్తుంది. దాని నుంచి ఆర్ వాల్యూ కనుక్కుంటారు. ఆర్ వాల్యూ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ ఏ వాల్యూ వస్తుందో అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు. కానీ అదంతా అవసరం లేకుండా ఆన్సర్ వచ్చేసింది. సో మనకి 21 అవన్నీ కనుక్కోకుండా ఆన్సర్ వచ్చింది. అంటే చేసినోడు పాపం బలైపోతాడు. అందుకే మనం అవసరమైన తర్వాత చూసుకుందాం అనుకుంటే ఇక్కడ చిన్న పాయింట్ ఐడెంటిఫై చేస్తే ఇది 11th టర్మ్ ఐడెంటిఫై చేస్తే మీకు అంత క్యాలిక్యులేషన్ టైం సేవ్ అవుతుంది. ఇంకొక క్వశ్చన్ ఎక్స్ట్రా చేసే అవకాశం దొరుకుతుంది మీకు. సో ఈ సింపుల్ క్వశ్చన్ సమ్ ఆఫ్ ది 20 టర్మ్ ఇట్లాంటి 3-4 సార్లు వచ్చినాయి చూసారా, మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి. ఇలా సింపుల్ క్వశ్చన్ వస్తే ఓకే హ్యాపీ చేసేయచ్చు. కాకపోతే మరీ సింపుల్గా వస్తుంది కోరుకోకూడదు, అందరూ చేస్తారు. ఏదన్నా మీకు రావాలి వేరేవాడికి రాకూడదు. అలాంటి క్వశ్చన్ వస్తే మనకు బెటర్. సో అలాంటి క్వశ్చన్లో వచ్చి బెటర్ అంటే అది మీరు చేసే కెపాసిటీ కూడా మీకు ఉండాలి. అంటే అలాంటి క్వశ్చన్స్ని స్ట్రెస్ చేయండి. ఇదంటే సింపుల్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ సమ్, అలాగే సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ 2 సార్లు ఇస్తే ఏడీ వాల్యూస్ వస్తే ఇట్లాంటివి వచ్చి చాలా చేసాం. సో పెద్దగా ఏమి చేయట్లేదు, ఎట్లా చేయాలనేది అవుట్లైన్ చూసుకోండి అంతే చాలు. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ సెకండ్ అండ్ 8th అండ్ 44 టర్మ్స్ ఆఫ్ నాన్ కాన్స్టెంట్ ఏపీ. అంటే కామన్ డిఫరెన్స్ 0 ఉండకూడదు. నాన్ కాన్స్టెంట్ అంటే కామన్ డిఫరెన్స్ 0 కాకుండా ఏదో ఒక సమ్ వాల్యూ ఉంటుంది. సో అందులో సెకండ్ 8th 44 టర్మ్స్ ఇచ్చాడు రెస్పెక్టివ్లీ. అండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్స్ ఆఫ్ జీపీ అవి ఏమవుతాయి అంటే ఏపీలో సెకండ్ టర్మ్ జీపీలో ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఏపీలో 8th టర్మ్ జీపీలో సెకండ్ టర్మ్ అవుతుంది, అలాగే ఏపీలో 44 టర్మ్ జీపీలో థర్డ్ టర్మ్ అవుతుంది. కాబట్టి ఏపీలో ఆ టర్మ్స్ కనుక్కుంటే అవి జీపీలో ఫస్ట్ సెకండ్ థర్డ్ టర్మ్స్ అవుతాయి. అండ్ హూస్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ 1 అని ఇచ్చాడు. దెన్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ కావాలి, S20 కావాలి. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ కావాలి. సో ఫస్ట్ టర్మ్ అయితే ఇచ్చాడు. సో ఫస్ట్ ఇక్కడ సెకండ్ టర్మ్ ఏంటో కనుక్కుందాం. కామన్ డిఫరెన్స్ డి అనుకుంటే సో ఏంటి ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే వచ్చేస్తుంది. సో 1 + d. 8th టర్మ్ అంటే a+7d, a+7d. సో ఏ వాల్యూ ఎంత 1, కాబట్టి 1 + 7d. 44 టర్మ్ అంటే a+43d, ఏ వాల్యూ 1. ఇవి జీపీలో ఫస్ట్ 3 టర్మ్స్ అన్నాడు. సో ఫస్ట్ 3 టర్మ్స్ అయినా లేదంటే 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అయినా ఎట్లా ఇచ్చినా ఏం కాదు. సో ఇక్కడ జీపీలో ఫస్ట్ 3 టర్మ్స్ అన్నాడు. అలా కాకుండా 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు జీపీలో 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ అంటే ఇవి జీపీలో 3 ఏమన్నా వరుసగా ఉన్న టర్మ్స్. మరి ఏబీసీ జీపీ అయితే మనకి ఏం తెలుసు, ఏబీసీ జీపీ అయితే B² = AC అని తెలుసు కదా. కాబట్టి స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ వన్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్. సింప్లిఫై చేసేయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది, డి వాల్యూ వచ్చింది. సో ఆల్రెడీ ఏ వాల్యూ ఇచ్చాడు, ఇప్పుడు డి తెలుసు. ఇప్పుడు సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ కనుక్కోవచ్చు కదా. ఇందులో తెలియదంటే ఏం లేదు. ఇలాంటి క్వశ్చన్ ఇంతకుముందు అది వచ్చినట్టుంది, అయినా చూద్దాం. 15/7 అయితే కనిపించింది నెంబరు, మరి చూద్దాం. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్, సో S10 ఇచ్చాడు. అండ్ రేషియో ఆఫ్ ది 10th అండ్ 5th టర్మ్ ఇచ్చాడు. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ 10 టర్మ్స్ ఫార్ములా వాడేస్తే ఏడీలో ఒక రిలేషన్ వస్తుంది. నెక్స్ట్ 10th టర్మ్ అండ్ 5th టర్మ్, 10th టర్మ్ అంటే a+9d, 5th టర్మ్ అంటే a+4d ఈక్వల్ టు ఏంటి 15/7. సరే ఆ తర్వాత చూద్దాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ వేసేసుకోండి. సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ వేసేసేయండి, అప్పుడు ఈ కండిషన్ వస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చి అందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో 3d అంటే 80 అయితే అప్పుడు 9d అంటే ఎంత వస్తుంది ఇంటూ 3 24a వస్తుంది. 24a + 2a 26a వస్తుంది. 26 అడిపోతే ఏ వాల్యూ 3 వస్తుంది. సో ఏ వాల్యూ 3 వచ్చేస్తుంది. ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే డి వాల్యూ వచ్చేస్తుంది. ఇంకా ఏంటి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 15 టర్మ్స్ ఫార్ములాలోంచి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 5 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది. చూడండి మ్యాక్సిమం ఈజీయే ఉన్నాయి, కొన్ని డిఫికల్ట్ దగ్గర మీరు ఫోకస్ చేస్తే ఈ చాప్టర్లు మిస్ అవ్వదు. మీరు ఓన్లీ ఈజీయే నేర్చుకొని పోయారనుకోండి అప్పుడు మీకు బెనిఫిట్ జరగదు. సో డిఫికల్టీ కూడా స్ట్రెస్ చేయండి. ఎక్కువ శాతం మనకి ఈజీ ఉన్నాయి, కొన్ని డిఫికల్ట్ కూడా ఉన్నాయి, కాబట్టి చూసుకోవాలి మీరు.
సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి 2024లో వచ్చింది. సో క్వశ్చన్ ఏంటి, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ సెట్స్ అప్ M నెంబర్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్స్ టు ఫినిష్ ది అసైన్మెంట్ ఇన్ 17 days. 17 daysలో వర్క్ కంప్లీట్ చేయడం కోసం మొత్తం M నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అలాట్ చేసుకున్నాడు. ఈ 4 కంప్యూటర్ సిస్టమ్స్ క్రాష్ ఆన్ ది స్టార్ట్ ఆఫ్ ది సెకండ్ డే. సో సెకండ్ డేకి వచ్చేసరికి బిగినింగ్లోనే 4 కంప్యూటర్స్ క్రాష్ అయిపోయినాయి. అండ్ ఇంకా ఏమన్నాడు, 4 more కంప్యూటర్స్ క్రాష్ ఆన్ స్టార్ట్ ఆఫ్ ది థర్డ్ డే అండ్ సో ఆన్. సో ఎవ్రీ డే బై డే ఏమవుతుంది, స్టార్టింగ్ డే వచ్చేసరికి బిగినింగ్ డే వచ్చేసరికి 4 కంప్యూటర్స్ క్రాష్ అవుతున్నాయి. అంటే వాడు 17 daysలో వర్క్ ఫినిష్ అవ్వాలనుకొని దాని తగ్గట్టుగా డైలీ M కంప్యూటర్స్ వర్క్ చేస్తే ఆడు వర్క్ 17 daysలో ఫినిష్ అవుతుంది కాబట్టి అలా సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ డే బై డే ఏమవుతుందంటే 4 కంప్యూటర్స్ క్రాష్ అయినప్పుడు మరి ఆ 17 daysలోనే వర్క్ ఫినిష్ చేయడమో లేదంటే నెంబర్ ఆఫ్ డేస్ పెంచడమో, అంటే అప్పుడు ఏం చేయాలి, కంప్యూటర్స్ అయినా పెంచాలి లేకపోతే నెంబర్ ఆఫ్ డేస్ అయినా పెరుగుతుంది, క్రాష్ అవుతుంది కాబట్టి. అంటే అన్ని M నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ అన్ని కరెక్ట్గా వర్క్ అయితే 17 daysలో వర్క్ ఫినిష్ అవుతుంది. కానీ డే బై డే 4 కంప్యూటర్స్ క్రాష్ అయినప్పుడు ఇట్స్ టేక్స్ మోర్ డేస్. కాబట్టి చూద్దాం మరి ఏమవుతుందో. క్వశ్చన్ వాడు ఏమన్నాడు చూసుకుని చూద్దాం తర్వాత. ఇట్ టుక్ 8 more days. ఓకే, వర్క్ ఫినిష్ అవ్వడానికి సిస్టమ్స్ ఇంకా ఎక్స్ట్రా తీసుకుంటాడు అనుకున్నాం, అట్లా అనుకోలేదాడు, డేస్ పెంచుకున్నాడు. సో 8 more days ఫినిష్ ది, అంటే కంప్యూటర్స్ ఏం పెంచట్లేదు, ఫినిష్ ది అసైన్మెంట్. దెన్ వాల్యూ ఆఫ్ M ఈక్వల్ టు, సో అప్పుడు M అంటే వాల్యూ అంతా చూసుకోవాలి. సో ఫస్ట్ వర్క్ ఫినిష్ అవ్వడానికి 17 days పర్ డే అన్నది వాడి లెక్కేసుకుంది ఏంటి, పర్ డేకి M కంప్యూటర్స్ వర్క్ చేస్తుంటే మొత్తం 17 days వర్క్లో ఫినిష్ అవుతుందని. ఎవ్రీ డే M కంప్యూటర్స్ వర్క్ చేస్తే 17 daysలో వర్క్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి మొత్తము వర్క్ ఫినిష్ అవ్వడానికి 17 days డే పర్ డే M కంప్యూటర్స్ వచ్చిన. సో టోటల్ వర్క్ అనేది ఈ 17 M days కంప్లీట్ అయిపోతుంది. 17 into M వర్క్ కంప్లీట్ అవ్వడానికి. సో నెంబర్ ఆఫ్ డేస్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్. ఒకవేళ M2 అయితే అప్పుడు మొత్తం ఏంటి 34, 2 daysలో కలిపి 34 కంప్యూటర్స్ వర్క్ చేయాలి. ఒకవేళ M3 అనుకోండి, అప్పుడు 17 into 3 అంటే 3 days వర్క్, ఎంత 17 days వర్క్ చేస్తున్నాం, పర్ డే 3 కంప్యూటర్స్ చొప్పున. ఓవరాల్గా 3 daysకి పర్ డే 3 కంప్యూటర్స్ వర్క్ చేయాలి. సో 17 days కాబట్టి సో ఓవరాల్గా 51 కంప్యూటర్స్ వర్క్ చేయాలి. సో అంటే ఓవరాల్గా చూస్తే పర్ డేకి 3 కానీ ఇంటూ 17 అంటే ఒక కంప్యూటర్ 17 days వర్క్ చేస్తుంది కాబట్టి మనకి 51 పర్ డే చొప్పున చూసుకుంటే ఒకే డేలో వర్క్ ఫినిష్ చేయాలంటే 51 కంప్యూటర్స్ కావాలి. లేదు 3 కంప్యూటర్స్ అంటే వర్క్ ఫినిష్ చేయాలంటే 17 days ఆ 3 కంప్యూటర్స్ కూడా వర్క్ అవ్వాలి. సరే, ఇప్పుడు ఫస్ట్ డే ఇంతే టైంలో మనకి వర్క్ ఫినిష్ అయిపోవాలి కాబట్టి సో ఫస్ట్ డే M కంప్యూటర్స్, ఇక్కడేమో అన్ని వర్కింగ్ వాడు అనుకున్న ఎస్టిమేషన్ ప్రకారం 17 days వర్క్ చేస్తే అన్ని డేస్ ఏ కంప్యూటర్ కూడా క్రాష్ కాకపోతే సో M కంప్యూటర్స్ సరిపోతుంది అనుకున్నాడు. కానీ క్రాష్ అవుతుంది కాబట్టి ఇప్పుడు కంప్యూటర్స్ తగ్గుతూ ఉంటాయి కాబట్టి డేస్ తగ్గాలి. ఫస్ట్ డే M కంప్యూటర్స్ వర్క్ చేస్తే సెకండ్ డే M-4 కంప్యూటర్స్ క్రాష్ అయినాయి. నెక్స్ట్ థర్డ్ డేకి వచ్చేసరికి M-4 into 2 అంటే 8. సో ఇలా పర్ డే చొప్పున సో 4 కంప్యూటర్స్ క్రాష్ అవుతున్నాయి. ఇట్లా ఎన్ని డేస్ రావాలి, డేస్ అయినాయి 17 days. కానీ ఇక్కడ ఏంటి డేస్ పెరిగినాయి. ఎందుకు పెరిగినాయి, పర్ డే 4 కంప్యూటర్స్ క్రాష్ అయినాయి. అంటే అప్పుడు ఏంటి 17 + 8 ఎంత 25 days వర్క్ అవుతుంది. సో కాబట్టి లాస్ట్ 25th టర్మ్. సో ఇది ఏంటి ఏపీలో ఉంది, కామన్ డిఫరెన్స్ -4. సో ఏంటి ఏపీలో సమ్ 25th డే ఎన్ని కంప్యూటర్స్ వర్క్ చేస్తాయి, A + n-1 into D. సో ఏ అంటే ఏంటి M ఫస్ట్, నెక్స్ట్ n-1 నెంబర్ ఆఫ్ డేస్ ఎంత 25 - 1 24 into D. D అంటే ఎంత కామన్ డిఫరెన్స్ డిక్రీజ్ అవుతుంది కాబట్టి సో -4 కాబట్టి లాస్ట్ టర్మ్ ఇది. సో ఇప్పుడు ఈ సమ్ ఈక్వల్ అవ్వాలి, ఈ సమ్ ఆ సమ్ రెండు ఈక్వల్ అవ్వాలి. సో అన్ని సిస్టమ్స్ 17 days వర్క్ అయితే ఇన్ని సిస్టమ్స్ అయితే సో డైలీ 4 కంప్యూటర్స్ చెప్పిన క్రాష్ అయితే సిస్టమ్స్ కూడా సేమ్ ఉండాలి. కాబట్టి ఈ రెండింటిని ఈక్వేట్ చేసేసేయండి, అప్పుడు M వాల్యూ వస్తుంది. సో M వాల్యూ ఎంత, ఇది ఇందులో చూడండి M 25M, నెక్స్ట్ -4 కామన్ తీస్తే 1 + 2 + up to 24. సో ఇదేంటి సిగ్మా ఇన్ ఫామ్లో వాడిస్తే అయిపోతుంది. సో దీని నుంచి సింప్లిఫై చేస్తే M = 150 వస్తుంది.